రెడ్డికా సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. For switching off all the electricity and all that, but dry runs have been made. The electricity department, energy department has tested that, and how much time it will take to black out the entire city. So all those things are not yet put in operation. If necessary, it will be done. So in densely populated areas, perhaps this step may be necessary, and that will only develop over a period of time. We will intensify patrolling in densely populated areas, especially and mixed populated areas, and be alert. More deployment of patrol vehicles, police staff, and other department officers also will be done. మనం అందరం గుర్తించాలి, తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషలీ మన క్యాపిటల్ ఏరియా రీజన్ ఏదైతే ఉందో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ప్రాంతంలో చాలా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఇంకా ఎక్కువ అప్రమత్తత అనేది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే అవసరం ఉంది. సో దాని గురించే ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమీక్ష సమావేశం పెట్టారు. ఎందుకంటే ఇతర రాజధానులు ఏవైతే ఉన్నాయో బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, దానికన్నా ఎక్కువ కూడా మన దగ్గర ఈ మిలిటరీ మరి కీలకమైన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా హైదరాబాద్లో ఎక్కువగా ఉన్నాయి. సో మనం ఇంకా అప్రమత్తంగా ఉండే అవసరం ఉందని, ఆ చర్యలు కూడా అదే రీతిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అది ఆన్గోయింగ్ ఆపరేషన్, అవి దాని గురించి బహిరంగంగా ఎవరు మాట్లాడరు. సో మా సిఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ కానివ్వండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ దానిపైన పూర్తిగా అప్రమత్తంగా ఉంది. సిపి సార్, సీఎం గారు ఇటు బంగ్లాదేశ్ కానీ ఇటు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అనధికారికంగా నివసిస్తున్న వారిని ఇమీడియట్లీ అదుపులోకి తీసుకోమని మీకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అంటే ఫైండ్ అవుట్ చేశారా ఏరియాలో? అంటే ఇవి మొన్న వచ్చిన ఆదేశాలే. పాకిస్తాన్కి సంబంధించిన నేషనల్స్ ఎవరైతే ఉన్నారో అందరినీ ఐడెంటిఫై చేసాము. ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఆదేశాల మేరకే కొంతమందిని పంపించే ప్రక్రియ కొనసాగుతూ ఉంది. సో మిగతా బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా మేము లిస్ట్ అవుట్ చేస్తున్నాము. అంటే ఎక్కడెక్కడ ఉన్నారో కూడా ఐడెంటిఫై చేసుకునే అవసరం ఉంది. దాని తర్వాత ఆదేశాలు వీరిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఏదైనా ఇప్పుడు వేచి చూడవలసిందే. మనం సిచ్యువేషన్ ఏ విధంగా డెవలప్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పటికైతే మనము ముఖ్యంగా ఒక సందేశం ఏంటంటే, ఇది ప్రజలు దీని గురించి ఎక్కడ కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. ఇది జస్ట్ సన్నాహక చర్యలు, మానసికంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపట్టిన చర్యలు. ఎవరు కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులు కావద్దని ప్రభుత్వం తరఫున కోరడం జరుగుతుంది. మళ్ళీ మనకు గుర్తుంది, గతంలో కొన్ని సంఘటనల సందర్భంగా ఆ స్కై ల్యాబ్ అని మీకు గుర్తుంది. అప్పుడు అన్నీ పిచ్చి పిచ్చి చేష్టలు, వార్తలు రావడంతో అన్నీ జరిగాయి. ఎటువంటి పరిస్థితి ఇక్కడ లేదు, రాదు కూడా. ఇదంతా కూడా ఒక భద్రతా పరంగా మనము అప్రమత్తంగా ఉండాలని చేపడుతున్న చర్య. ఏదో జరిగిపోతుందని ఎవరు కూడా భావించొద్దు. అందరు కూడా రిలాక్స్గా ఉండి కానీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాం. సార్, ఇక్కడ ఓల్డ్ సిటీ కానీ అదేవిధంగా బేగం బజార్ ఏరియాలో ఎక్కువ క్రౌడ్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా, ఆ ఏరియాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? అక్కడ మేము మా పోలీసింగ్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటి నుండే పెంచేసాము. నిన్న రాత్రి నుండి అక్కడ ఎక్స్ట్రా పెట్రోలింగ్ కానివ్వండి, ఎవరైతే అన్సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిపైన నిఘా, వారిని అదుపులో తీసుకోవడం, ఇటువంటివి చర్యలు అయితే మేము రొటీన్గా చేపడతామో ఇటువంటి సందర్భాల్లో అవన్నీ కూడా నిన్న రాత్రి నుండే ప్రారంభించాం. సీసీ కెమెరాస్ను లేని చోట అప్రమత్తం చేస్తున్నాం అన్నారు. ఇప్పటికే ఇంతకుముందు ఒక 3CC ఏర్పాటు అయిన తర్వాత టోటల్గా మానిటరింగ్ సిస్టమ్ అంతా ఉంది అని అన్నారు కదా, అలాంటి ల్యాబ్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకా? ఇప్పుడు ICCCలో
కనెక్ట్ అయ్యే కెమెరాస్ దాదాపు 10,000 వరకు ఉన్నాయి. డైరెక్ట్గా లైవ్ టెలికాస్ట్ ఇక్కడ వచ్చి రికార్డింగ్ అయ్యి 30 రోజుల పాటు రికార్డింగ్ అయ్యేది. కానీ సీసీటీవీస్ ఎక్కడైతే పెడతామో అవి క్రమంగా కొన్ని పాడైపోతుంటాయి. మేము దాన్ని రిప్లేస్ చేసుకుంటూ చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి దాదాపు 12,000 కెమెరాస్ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మొత్తం 6 లక్షల నేను సైతం కెమెరాస్ పనిచేస్తున్నాయి. సో మాకు ప్రతి ఏరియా నుండి ఇక్కడ లైవ్ టెలికాస్ట్ వచ్చి దాదాపు 12,000 కెమెరాస్ నుండి టెలికాస్ట్ వస్తుంది. అది దాదాపు మొత్తం ఏరియాని సిటీని కవర్ చేస్తుంది. ఇండివిజువల్గా ఏదైనా జరిగితే ఆ ఏరియాలో వెళ్ళి ఆ నేను సైతం కెమెరాస్ ఏవైతే షాప్స్ దగ్గర బిగించి ఉన్నాయో అక్కడి నుండి మేము ఫీడ్ తీసుకుంటూ ఉంటాం. సో ఇప్పటికైతే పరిస్థితి బాగానే ఉంది. మొత్తము సర్వేలెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది వీఆర్ ఇన్ అ పొజిషన్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సార్ సిటీ మొత్తం బ్లాక్అవుట్ చేయడానికి ఎంత టైం పడుతుంది సార్? అండ్ మీరు డ్రై రన్ చేస్తారు కదా, అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పటికైతే 3 to 4 hours అని చెప్తున్నారు. బట్ దాన్ని ఇంకా, ఎందుకంటే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది 55 సంవత్సరాల తర్వాత 1971 వార్ తర్వాత ఎప్పుడు కూడా సైరన్స్ కానివ్వండి, బ్లాక్అవుట్ చేయడం కానివ్వండి ఎక్కడ కూడా చేయలేదు, ట్రై చేయలేదు, ప్రాక్టీస్ కూడా చేయలేదు. 55 సంవత్సరాల తర్వాత ఇది మొదటిసారిగా ఇది చేపడుతున్నాం కనుక ఈ సిస్టమ్స్కి అలవాటు కావడానికి సమయం పడుతుంది. అండ్ ఇది ఇప్పుడైతే బ్లాక్అవుట్ చేయడానికి అంత సమయం పడుతుందని చెప్పారు. కానీ అది ఇమీడియట్గా అది చూసుకొని రివ్యూ చేస్తే అది ఇంకా తగ్గించే అవకాశం ఉందని తెలియజేయడం జరిగింది. సార్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా వేరే టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఏర్పాటు మేము ఆలోచించాము టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలని. కానీ ప్రజలందరికీ డయల్ 112 ఆర్ 100 అనేది అందరికీ అలవాటై ఉంది. అందరూ కూడా డిసైడ్ చేశారు డయల్ 100, డయల్ 112 అనేది అది కొనసాగిస్తాం. ఏది ఉన్నా ఈ నంబర్స్కి ఫోన్ చేయాలని మేము ప్రజల్ని కోరుతున్నాం.